శుభల రాజుగారితో వెళ్ళిపోయిందా? వశిష్ఠుడేమో ఇవ్వను అన్నారు, విశ్వామిత్రుల వారేమో కావాలి అన్నారు. విశ్వామిత్రుల వారేమో అక్కడ రాజుగారు కదా రాజ్యానికి, మరి అడిగితే రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్పవన్నీ కూడా వారికే సొంతం అవ్వాలి అని ఆయన వాదిస్తారు. ఇవ్వను అని చెప్పి ఈయన అంటారు. అయితే ఇద్దరు మధ్య పెద్ద యుద్ధం జరిగిందంట. ఎలా అంటే బలవంతంగా శబలను విశ్వామిత్రుల వారు లాక్కొని వెళ్ళిపోతూ ఫస్ట్ చెప్పారంట, నీకేం కావాలి చెప్పు, నా దగ్గర బంగారపు తాళ్లు వేసినటువంటి ఏనుగులు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తా, బంగారు రథాలు, గుర్రాలు, నీకు ఏం కావాలంటే చెప్పు అన్ని ఇచ్చేస్తా, నేను లక్షల కొలిది, వేల కొలిది, గోవులు, గుర్రాలు, ఏం కావాలని ఇస్తాను అంటే వశిష్ఠులు వారు నేను ఇవ్వను అన్నారు. ఇవ్వను అనేసరికి కోపం వచ్చేసి మరి శబలకి వెంటనే మెళ్ళో తాడు వేసేసి లాక్కొని వెళ్ళిపోతుంటే శబల ఏడ్చిందట, అబ్బా అని. అంటే శబలకున్న ఇదేంటంటే, వశిష్ఠుల వారు నన్ను ఆపడం లేదు అంటే నేను ఏమన్నా తప్పు చేశానా, అందుకే వదిలేస్తున్నారా, నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారా, లేదు అంటే విశ్వామిత్రుల వారు బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారా అన్న ఒక డౌట్ అనమాట. వెంటనే విశ్వామిత్రుల వారు అట్లా తాడు పట్టుకుని లాక్కుని వెళ్తుంటే వదిలించేసుకొని వెళ్ళి అడిగిందంట వశిష్ఠుల్ని, నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి గురుగారు అంటే, నువ్వే తప్పు చేయలేదు, రాజుగారు తప్పంతా చేస్తున్నారు, బలవంతంగా నేను తీసుకుని వెళ్తున్నారు అంటే ఒక్క మాట చెప్పండి నేను యుద్ధం చేస్తాను అందంట శబల, ఒక కామధేను. అంటే వశిష్ఠుల వారు కానీ అని చెప్పి ఒక సైగ చేయగానే ఇన్ని లక్షల మందికి భోజనం పెట్టిన శబల ఇప్పుడు కొన్ని లక్షల మందిని సృష్టించి ఒక సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి ఇంకొన్ని లక్షల మంది సైన్యంతో యుద్ధం జరిగేలా చేసిందంట. దెబ్బకి విశ్వామిత్రుల వారు వెనుకున్నటువంటి సైన్యం అంతా చచ్చిపోతారు, శబలు గెలుస్తోంది. ఆ తర్వాత ఇంకా ఓటమిని భరించలేక విశ్వామిత్రుల వారు వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు తపస్సు చేశారట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఇంత గొప్ప తపస్సు చేసావు కాబట్టి ఇకపై నువ్వు మహారాజు విశ్వామిత్రుడు కాదు, రాజర్షి విశ్వామిత్ర అని చెప్పేసి అన్నారంట. నో 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 నో, నాకు కావాల్సింది బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పి పట్టుబట్టారంట. అని చెప్పి కోపంతోనే వెళ్ళి మళ్ళీ వశిష్ఠుల వారి ఆశ్రమం మీద మళ్ళీ దండెత్తారంట. ఎన్నైతే అస్త్రాలు ఆయన వరంలో పొందుకున్నారో అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ ఉంటే, వశిష్ఠుల వారి ఆశ్రమం ఎలా ఉందని చెప్పాను నేను, పులి మేక ఫ్రెండ్షిప్ చేసుకుంటూ తిరుగుతాయి, ఒకటి చంపుకొని తినేవు కదా, అలాంటి చోట, అంత అందమైన ప్రశాంతమైన చోట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తూ ఉంటే వరుణ, వాయువు అన్ని అస్త్రాలకి పాపం చల్లా చెదురైపోయాయంట జంతువులన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా అసలు నాశనం అయిపోయిందంట అక్కడ. అప్పుడు ఆయన దగ్గర దండం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గర నువ్వు చూస్తావు కదా, కమండలం దండం ఉంటే ఇట్లా చెయ్యి దాని మీద పెట్టి తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు, అలాంటి దండం పట్టుకుని కూర్చున్నారంట. యుద్ధం చేయాలి కదా వెళ్ళి, వశిష్ఠుల వారు కూర్చుని ఉన్నారనమాట. ఈయన ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా అన్ని కమండలంలోకి, ఆ దండంలోకి వెళ్ళిపోతున్నాయంట. ఒక పెద్ద వరుణాస్త్రం, వర్షం వస్తుంది, ఆ వర్షం అంతా వెళ్ళి ఆ దండలోకి వెళ్ళిపోతుంది. ఒక పెద్ద వాయువు అనమాట వస్తుంది, వెళ్ళి అందులోకి ఆ దండలోకి వెళ్ళిపోతుంది. ఏం జరగడం లేదు, ఈయన ఎంత ప్రయోగించినా ఏం కావడం లేదనమాట. సో బ్రహ్మర్షి అనే మాట రావాలి అంటే ఎంత కష్టపడాలో, ఆ తర్వాత విశ్వామిత్రుల వారు అంత కష్టపడి బ్రహ్మర్షి విశ్వామిత్రగా ఆయన అవతరించి, ఆ తర్వాత రామలక్ష్మణులకు గురువుగా మారినటువంటి ఆ కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే అయ్యారు శ్రీరామచంద్రమూర్తికి గురువుగా కదా. మరిన్ని కథలు తెలుసుకుందాం. మరి ఈలోగా మన కథలు నచ్చిన వారందరికీ మా శోభిత్ చెప్పే మాట ఏంటి చెప్పు? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.